నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. మహిళా శిశు సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. స్థానిక సాయిరాం గార్డెన్స్ కన్వెన్షన్ హాల్లో జిల్లా స్థాయి పోషణ్ పక్వాడా అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా శిశు సంక్షేమం కోసం పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించడానికి చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన అన్నారు. బాపట్ల శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్ర వర్మ మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ కేంద్ర ప్రభుత్వం పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి రాధామాధవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్ దిబోరా తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో దొరికే వాటిని గ్రామీణ వేసుకున్నామా మేడం మేడం మీరు కూడా మేడం 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 కొంచెం ముఖ్యంగా బాపట్ల టౌన్ నుంచి వచ్చినటువంటి మహిళలు, తల్లులు, చిన్నపిల్లలు అందరికీ కూడా నా శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ మనము ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం, దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ తరఫున మనము ICDS ద్వారా ప్రెగ్నెంట్ మదర్స్ కి 0 to 6 years ఉన్నటువంటి పిల్లలకి అనేక రకాలైనటువంటి సేవల్ని మనము ఈ డిపార్ట్మెంట్ ద్వారా అందిస్తా ఉన్నాం. మరి అలా అందించేటువంటి క్రమంలో మరి ఈ రోజు మనం ప్రతి సంవత్సరం కూడా పోషణ్ మాహ్ అని చెప్పి సెప్టెంబర్ నెల మొత్తాన్ని సెప్టెంబర్ 1 నుంచి 30వ తారీఖు వరకు పోషణ మాసోత్సవంగా మనం జరుపుకుంటాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా పోషణ్ ఒక పక్షోత్సవాన్ని కూడా 15 రోజులు ఒక సెలబ్రేషన్ లాగా మనం చేస్తాం. సో దాన్ని ఈ సంవత్సరం ఏప్రిల్ 8వ తారీఖు నుంచి 22 వరకు పోషణ పక్షోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ పక్షోత్సవాలు ఎందుకు జరుపుకుంటున్నాం మనం అని అంటే
సెయింటెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సివిల్ ఇంజనీరింగ్ విభాగ విద్యార్థులు వీడుకోల సభ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ సందర్భంగా సివిల్ ఇంజనీరింగ్ విభాగం 3వ సంవత్సరం విద్యార్థులు ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ సిఎస్ రావు, డైరెక్టర్ ఆర్వి రమణమూర్తి, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్, విభాగాధిపతులు, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో 10 నుండి 12 ఏప్రిల్ తేదీలో కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో బీటెక్ 3వ సంవత్సరం విద్యార్థులకు రియాక్ట్ మరియు మెరిన్ స్టాక్ ఉపయోగించి ఆధునిక వెబ్ అప్లికేషన్ నిర్మించడంలో ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించడానికి వర్క్ షాప్ ను ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభ కార్యక్రమంలో కళాశాల సొసైటీ అధ్యక్షులు ముప్పరనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ వెబ్ అప్లికేషన్ తయారీలో ఆధునిక నైపుణ్యాలు పెంచుకోవడంలో ఈ వర్క్ షాప్ ఎంతైనా ఉపయోగపడుతుందని తెలియజేశారు. బీటెక్ విద్యార్థులకు వెబ్ అప్లికేషన్ తయారీలో ఉండే మెలకువలు నేర్చుకోవడంలో ఈ వర్క్ షాపులు సహకరిస్తాయని ఆచార్యులు డాక్టర్ ఎన్ సుధాకర్ వివరించారు. ఈ కార్యక్రమంలో విభాగ సిబ్బంది డాక్టర్ కె మణిదీప్, మిస్టర్ జె కుమారరాజ, మిస్టర్ టి నాగార్జున మరియు మిస్టర్ ఎన్ శ్రీకాంత్ పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కారపూడి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల నందు ప్రతి నెల 9వ తారీఖు గర్భిణీ స్త్రీల కొరకు PMS-MA కార్యక్రమానికి వచ్చే గర్భిణీ స్త్రీలు, ఆశా వర్కర్లు, పేషెంట్లు, ANMలు, ఎస్లు, ML-HCSలు స్టాఫ్ కు 200 మందికి అన్నప్రసాద భోజనాలు అందించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు వెలుగూరు శేషారావు ధర్మపత్ని భారతి, సముద్రాల ప్రకాష్ ధర్మపత్ని రేణుక, గంధం మోహర్ కుమార్ ధర్మపత్ని మేనక, వెలుగూరి అశోక్ కుమార్ ధర్మపత్ని శ్వేత సహకారంతో అన్న ప్రసాద భోజనాలు అందించడం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. అన్నదాత, 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 జై శ్రీరామ్. అన్నపూర్ణ మాతాకి. ఎవరు వస్తున్నా? మేడం గారు రమ్మని. మేడం గారు ఇక్కడ వచ్చారు. ఒక్క నిమిషం మేడం గారు ఫోన్ వేసి ఇక్కడ వాళ్ళతో పాటు మీరు ఫోటో తీయండి. శంకరు ఫోటో వేయండి. అవునవును స్టాఫ్ రామను అంటే యాడికి వాళ్ళు వస్తారండి. రండి. పల్నాడు జిల్లా కారపూడి మండలంలోని ప్రధాన నగరమైన కారపూడి పట్టణంలో ఎక్కడైనా ప్రభుత్వ భూమి కనపడిందంటే గద్దలాగా అక్కడికి వెళ్లి ప్రభుత్వం భూమిని ఆక్రమించడం భూ కబ్జాదారులకు పరిపాటిగా మారిపోయింది. పట్టణంలోని వినకొండ రోడ్డుకు వెళ్లే రహదారి పక్కన సుమారు 3 ఎకరాల భూమిని భూ కబ్జాదారులు ఆక్రమించి రెవెన్యూ శాఖ పర్మిషన్ లేకుండా లేఅవుట్లు వేసి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సుమారు 2 కోట్ల రూపాయలను దండుకున్నట్లు మండలంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఎక్కడ ప్రభుత్వ భూమి అని తెలిసినా దర్జాగా కబ్జాదారులు భూమిని కబ్జా చేసినా కూడా రెవెన్యూ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా రెవెన్యూ శాఖ, ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించి సంయుక్తంగా కలిసి ప్రభుత్వ భూములు కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.
నర్సరావుపేట పట్టణంలో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు వివిధ హోటల్స్ లో తనిఖీలు నిర్వహించారు. కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ మరియు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు నర్సరావుపేట పట్టణంలో వివిధ హోటల్స్ లో తనిఖీలు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ హోటల్స్ లో ఫుడ్ కలర్ మరియు టేస్టింగ్ సాల్ట్ నిషేధమని తెలిపారు. ల్యాబ్ లో రిజల్ట్ ప్రకారం ఎవరైతే టేస్టింగ్ సాల్ట్ కలర్స్ వాడుతున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ అన్ని డిపోల యందు ఈ నెల 11వ మరియు 12వ తేదీల్లో గ్రేట్ మీటింగ్ ధర్నా కార్యక్రమం నిర్వహించడంలో భాగంగా వినకొండ డిపో ఎదుట డిపో కార్యదర్శి వి శివప్రసాద్ నాయక్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి డిపో అధ్యక్షులు బూదాల సౌభాగ్యరాజు మాట్లాడుతూ ఆర్టీసీలో పనిష్మెంట్లను నిలిపివేయాలని, అక్రమ పనిష్మెంట్లు, సస్పెన్షన్లను నిలిపివేయాలని, 1/2019 సర్క్యులర్ అమలు చేయాలని, పాత వైద్య విధానాన్ని పునరుద్ధరించాలని, ప్రమోషన్లు త్వరగా ఇవ్వాలని, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు, ఆన్ కాల్ డ్రైవర్లకు భత్యం పెంచాలని, బదిలీలు త్వరగా జరపాలని, 400 రూపాయల జీవో 114 అదనంగా 80 అలవెన్సులా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ముప్పాళ్ల శ్రీను, కె అద్దయ్య, కాళీ, డి శ్రీను, హరిహర బాబు, ఈపీకే రావు, కిరణ్, తులసి నాయక్ తదితరులు పాల్గొన్నారు. పునరుద్ధరించాలి పాత మెడికల్ విధానాన్ని, పునరుద్ధరించాలి పాత మెడికల్ విధానాన్ని, పునరుద్ధరించాలి పాత మెడికల్ విధానాన్ని. జీవో నెంబర్ 114లో చెప్పిన విధంగా 400 రూపాయల నైట్ అవుట్స్ అలవెన్స్ వెంటనే. ఏపీఎస్ఆర్టీసీ మరి గత ప్రభుత్వంలో 2022లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితి మరి రెండుకి జంట రేవడిగా తయారైంది. ఏదైతే ఆర్టీసీని విలీనం చేసిన తర్వాత ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులంతా మేము ఉద్యోగస్తులుగా మారబోతున్నాం, మాకు ఇక ఏ విధమైన పనిష్మెంట్లు ఉండవు, ఎలాంటి వేధింపులు ఉండవు, ఎలాంటి అక్రమ ఛార్జ్షీట్లు ఉండవు, ఎలాంటి ఇంక్రిమెంట్ల డెబిట్లు ఉండవు, మా ఉద్యోగంలో మా జీతం సక్రమంగా వస్తుంది, మాకు రావాల్సినటువంటి భత్యాలు సక్రమంగా వస్తాయి, ఇంకా మేము ఆర్టీసీ నుంచి గవర్నమెంట్ లోకి వెళ్ళిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఏ సౌకర్యాలు అయితే పొందుతున్నారో ఆ సౌకర్యాలు మాకు వస్తాయని చెప్పేసి చాలా ఆశపడ్డాం. అదే విధంగా మరి ముఖ్యంగా ఈ యొక్క పనిష్మెంట్ల తొలగింపుతో పాటు ఉద్యోగ భద్రతతో పాటు మాకు ఏదైతే పర్మనెంట్ ఉద్యోగులు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకు వచ్చేటువంటి పెన్షన్, ఓల్డ్ పెన్షన్ విధానం మా కార్మికులకు కూడా వస్తుంది, మనం కూడా ఉద్యోగులుగా మారబోతున్నామని చెప్పేసి చాలా చంకలు కొట్టుకున్నాం వాస్తవంగా. కానీ మాకు తర్వాత తెలిసింది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత కేవలం ఉద్యోగుల్లో మాత్రమే ఏపీపీటీడీ అనే ఒక పేరుతో మరి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని క్రియేట్ చేసి దానిలోకి మమ్మల్ని మార్చినట్టుగా ఒక జీవో రిలీజ్ చేసి ఆ తర్వాత మమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ ఆర్టీసీలో ఉన్నటువంటి సంస్థలోనే పనిచేసే విధంగా డిప్యుటేషన్ కొనసాగిస్తున్నట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే మేము ఆర్టీసీలో ఎప్పుడైతే ఏ యాత్ర అయితే పడ్డామో, ఏ ఛార్జ్ షీట్లు అయితే తీసుకున్నామో, ఏ ఇంక్రిమెంట్లు అయితే కోల్పోయామో, మా యొక్క జీతభత్యాలు నిలుపుదల చేసుకున్నామో, చీటికి మాటికి సస్పెన్షన్ గురయ్యామో, మళ్ళీ మరి అప్పుడున్నటువంటి ఒక అధికారి మమ్మల్ని మళ్ళీ ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులు మన చెప్పు చేతలు ఉండట్లేదని చెప్పేసి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి 2023 ఆగస్టులో జీవో నెంబర్ 70/71 జీవోలు తీసుకొచ్చి పాత ఆర్టీసీ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ రూల్స్ అన్నింటిని కూడా జీవోలో పొందుపరిచి మా అందరూ నడ్డి విరిచాడు ఆ అధికారి. మరి ఆ తర్వాత మా మీద మళ్ళీ వేధింపుల పర్వం స్టార్ట్ అయింది. ఈ వేధింపులకు నిరసనగా మేము 2015-16లో ఆర్టీసీలో అతిపెద్ద సంఘంగా ఉన్నటువంటి నేషనల్ మజ్దూర్ యూనియన్ ఒక అధికారులతో ఆయన కార్మికుల నాయకులతో కలిసి ఒక పనిష్మెంట్ కమిటీ వేసి ఆర్టీసీలో ఉన్నటువంటి పనిష్మెంట్స్ ని అప్పుడు మీడియా సోదరులు కూడా ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పేపరు చాలా పెద్ద ఎత్తున ఆర్టీసీలో ఉన్నటువంటి వేల పనిష్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి రాయటం జరిగితే ఈ పనిష్మెంట్ కమిటీ రాష్ట్రమంతా విస్తృతంగా చర్చించి ఆలోచన చేసి మా అందరికి కూడా
1/2018 అనే ఒక సర్క్యులర్ తీసుకొచ్చి సేవా తత్పురుడు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ముప్పాళ్ల జ్ఞానేశ్వరరావు 52వ జన్మదిన వేడుకలు స్థానిక కొత్తపేటలోని జీవి రమణారావు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ నాయకులు, స్నేహితులు, ఆప్తుల నడుమ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ఏజీపీ ముప్పాళ్ల జ్ఞానేశ్వరరావు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను గురించి కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా వారి సేవలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు జీవి రమణారావు, బీజేపీ ఇన్ఛార్జ్ ఎర్లగడ్డ లెనిన్, పి అమర్నాథ్, కౌన్సిలర్ పివి సురేష్ తదితరులు పాల్గొన్నారు. తమ్ముడు శ్రీను ఇది గట్టిగా మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి చూపించారు. ఈరోజు మన లాయర్ గారు, టీడీపీ సీనియర్ న్యాయవాది, ఏజీపీ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ నాయకులు, మా మిత్రులు, మా ఆత్మీయులు, మా కుటుంబ సభ్యులు జ్ఞానేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు జరుపుకోవడం మా రూమ్లో సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమానికి మా ఆహ్వానం మన్నించే అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. తమ్ముడు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో ముందు చేయాలని, ఈ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు తమ్ముడు ముందుంటాడు జ్ఞానేశ్వరరావు గారు. వారికి ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే అదృష్టం భగవంతుడు ఇవ్వాలని మరి ముఖ్యంగా జ్ఞానేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా జీవి రమణారావు గారి ఆఫీసులో మిత్రుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పట్టణ ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. చదువుకునే రోజుల నుంచి కూడా జ్ఞానేశ్వరరావు సహాయాలకి ముందున్నటువంటి మంచి మనిషి. అదేవిధంగా మా గురువు గారు శ్రీ జీవి రమణారావు గారు వారి ఆఫీస్ నందు ఈ కేక్ కటింగ్ కార్యక్రమం నా ఆత్మీయుల మధ్య, మా బావగారు దెల్ల గారి మధ్య, మా తమ్ముళ్ళు విశ్వం, ల్యాబ్సేను, మా అన్నయ్య శ్రీనివాసు, అలానే మా ఆప్త మిత్రుడు, మరి సేవా కార్యక్రమాల్లో నాకు ఒక రోల్ మోడల్, మానవ సేవ, మాధవ సేవ, మరి బ్లడ్ డొనేషన్స్, అట్లా ఎన్నో సేవా కార్యక్రమాలు. మంచి ఆప్తుడు, స్నేహితుడు నాకు పివి సురేష్. అట్లానే మా మిత్రుడు, నాకు ఎప్పుడు అన్ని విధాల సహాయ సహకారాలు అందించే మా పెండాల సురేష్, మా అన్నయ్య అట్లానే శ్రీనివాసు, మా మెడికల్ అండి, అట్లానే మా మిత్రుడు సలాము, ముఖ్యంగా మా అల్లుడు రేపు కాబోయే యాడ్ చైర్మన్, ప్రస్తుతం మా మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, నా ఆత్మీయుడు మా మేసాల మురళి యాదవ్, అట్లానే మా మిత్రుడు రత్తయ్య గారు, మా ఇక్కడ విచ్చేసిన అందరూ, మా మేనల్లుడు కోటి, యనమదల కోటి, అందరికి కూడా నా సలాం. నా మిత్రుడు రియల్ ఎస్టేట్, వినుకొండలో రియల్ ఎస్టేట్ మంచి వ్యాపారంలో నిపుణుడు మా మిత్రుడు సలాంకి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మా గురువు గారికి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర డాక్టర్స్ విభాగ అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అమిత్ షా కు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు లెటర్ రాయడం దారుణమని, జగన్మోహన్ రెడ్డిపై కేసులు ఉన్నాయని చెప్తున్న మీకు ఆనాడు వైసీపీ పార్టీలో చేరే సమయంలో మీరు ఎంపీగా ఉన్న టైంలో తెలియదా అని ప్రశ్నించారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులు గుర్తుకు వచ్చాయా? శవ రాజకీయాలు ఎవరు చేస్తున్నారో, వెన్నుపోట్లు ఎలా ఉంటాయో మీ తండ్రి గారైన లావు రత్తయ్యని అడిగితే సరిగ్గా చెప్తారని, కేంద్రానికి రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు, హత్యలపై లెటర్ రాయండి అని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి, గురజాల నియోజకవర్గం. ఈరోజు గౌరవనీయులు నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి లెటర్ రాస్తూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా మాటలు చెప్పారు. ఏంటంటే 11 సిబిఐ కేసులున్నాయి, ఈడీ కేసులున్నాయి, హత్యా రాజకీయాలు చేస్తున్నారు అని చాలా ఉదహరిస్తూ ఒక లెటర్ రాయటం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు గారు, మిమ్మల్ని ఒకటే అడుగుతున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడు ఈ కేసులన్నీ పెట్టారు? మీరు ఒక్కసారి ఆలోచించండి. 2019కి ముందే ఉన్నాయి కదా. మరి 2019కి ముందే ఉంటే అవన్నీ తెలిసి మీరు ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ ఎలా అయ్యారు? అప్పుడు ఎంపీ ఎలా అయ్యారు? నా క్వశ్చన్ అది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టింది ఎవరు? కాంగ్రెస్ వాళ్లే క్లియర్ గా చెప్పారు కదా, సోనియా గాంధీ గారి మాట వినలేదు, అందుకే ఆయన మీద ఇన్ని కేసులు అవుతున్నాయి అని. దానికి మీ సమాధానం ఏంటి?
అంటే ఆ రోజు మనము ఆయన పక్కన ఉన్నంత కాలం కేసులున్నా పర్వాలేదు, ఏమున్నా పర్వాలేదు, మన పని జరగాలి. కానీ ఆయన తప్పు చేస్తున్నాడు అనుకున్నప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? 5 ఏళ్లు మీ పదవిని అడ్డు పెట్టుకొని అక్కడే కొనసాగి ఎలక్షన్కి ముందు ఇవన్నీ బయటకు వచ్చేసి ఇప్పుడు అవన్నీ తప్పు అంటాం ఎంతవరకు సమంజసం? మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, శవరాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు. దాని గురించి బ్రహ్మాండంగా చెప్పగలిగిన వాళ్ళు పెద్దాయన, మీ నాన్నగారు రత్తయ్య గారు. ఎన్నో లక్షల మందికి ఎడ్యుకేషన్ చెప్పిన ఆయన అడగండి ఒకసారి, శవరాజకీయాలకి ఎవరు చేశారో, ఎట్లా ఉంటాయో, వెన్నుపోట్లు ఎట్లా ఉంటాయో ఒక్కసారి మీరు రత్తయ్య గారిని అడగండి, తెలుస్తుంది. పోలీసులు బెదిరిస్తున్నారు పోలీసుల్ని జగన్మోహన్ రెడ్డి గారు అని అంటున్నారు. ఏ సార్, పోలీసులు ఏం చేస్తున్నారో మీ నర్సరావుపేట కాన్స్టిట్యున్సీలో మీకు ఏం జరుగుతుందో, పార్లమెంట్ డివిజన్ లో ఏమి జరుగుతుందో మీ దృష్టికి రాలేదా? ఒక పని చేస్తానండి, ఈ గురజాల నియోజకవర్గంలో పోలీసులు చేసినటువంటి అరాచకాలు నేను సాక్ష్యాధారాలతో సహా మీకు పెడతాను. మీరు ఏం చేస్తారు? ఒక పార్లమెంట్ సభ్యులుగా, ఒక టీడీపీ నాయకుడుగా మీరు ఏం చర్య తీసుకుంటారో దానికి కూడా మీరు సమాధానం చెప్పాలండి. దాంతోపాటు ఇంకొకటి అన్నారు, హెలికాప్టర్ ఆయన ఎక్కినప్పుడే ఎగరదా, లేదా ఆయన దిగిపోగానే ఎట్లా ఎగిరింది అని. సార్ మీకు తెలియదేమో, ప్రతి దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుందండి. హెలికాప్టర్ అన్నది ఎక్కను అన్నది జగన్మోహన్ రెడ్డి గారు కాదండి, అది ఆ పైలట్ సూచించి విండ్షీల్డ్ దెబ్బతిన్నది, విఐపి ప్రోటోకాల్ ప్రకారం అది విఐపీలని క్యారీ చేయటానికి అవ్వదు అని వాళ్ళు చెప్పిన తర్వాతే రోడ్డు మార్గాన్ని వెళ్ళారు కానివ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు అంతటా జగన్మోహన్ రెడ్డి గారు నేను వెళ్ళను, నేను ఎక్కను అని ఎప్పుడూ అనలేదండి. డెఫినెట్ గా మీరు కేంద్రానికి లెటర్ రాయటంలో తప్పులేదండి, కానీ లెటర్ రాయండి, వీటి మీద కాదు, రాష్ట్రం మొత్తం మీద. ఎంతో మంది ఇప్పటికే మానభంగానికి గురయ్యి హత్యకు గురైన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అలాంటి కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.